గాక మనను సరిచేయునుగాక, మనను బలపరచునుగాక, మనను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అందరూ దేవునికి మహిమ. మొదటిగా దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ ఉదయకాలం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అంతకుముందు గడిచిన వారం ఏ వాక్యం విన్నామో చెప్తారా? నేను వచ్చినప్పుడు నేను ఏ వాక్యాన్ని చెప్పానో జ్ఞాపకం చేస్తారా అమ్మా? ఎజ్రా ఏం చెప్పి తన పితరులు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళ నిమిత్తం ఏడుస్తూ ప్రార్థించాడు. వాళ్ళ మీదకి దేవుని కోపం రాకుండా వాళ్ళని తిరిగి దేవుడు వాళ్ళని శిక్షించకుండా ఉండడానికి వాళ్ళ నిమిత్తం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నెక్స్ట్ ఇంకొక వారం ఇంకొక వాక్యాన్ని చెప్పాను. నేను ఇప్పుడు ఎజ్రా చెప్పింది ఫస్ట్ వారం. నేను వచ్చిన లాస్ట్ వారం ఏ వాక్యం చెప్పాను? చెప్పాలి. ఏ వాక్యం చెప్పాను? నేను అలా వచ్చానా? వాక్యం చెప్పానా? పోయిన వారం నేను రాలేదు, అంతకుముందు వారం నేను రాలేదు, ఆ పై వారం వచ్చాను. ఆ పై వారం వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను అమ్మా? అదే చెప్పండి. అది ఏ వాక్యం, దేనికి సందర్భించి నేను ఆ రోజు వాక్యాన్ని చెప్పాను. వాక్యాన్ని మీరు అందరూ వచ్చారు, వాక్యం విన్నారు. విన్న వాక్యాన్నే నేను అడుగుతున్నాను, ఏం విన్నారు, నేను ఏం చెప్పానని. వినేవారిగా మనం ఉండకూడదు, విని అనుసరించేవారిగా ఉండాలి. నేనేం చెప్పాను? ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని యొక్క మహిమ వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు మోషేకి అప్పగించిన పని సంపూర్తి చేసినప్పుడు దేవుని యొక్క మహిమ వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పాను. దేవుడు ఏమైతే మోషేకి చెప్పాడో చెప్పినట్టుగా సంపూర్తి చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమ వచ్చినట్టుగా ఆ రోజు మన వాక్యాన్ని విన్నాం. ఈరోజు మనలో ఆ దేవుని యొక్క మహిమ మనతో ఉండాలన్నా, మనతో నడవాలన్నా, దేవుడు మనతో నివసించాలన్నా మనం ఏం చేయాలని ఆ రోజు చెప్పాను. మనలో ఏముండాలి? ఈ హృదయమే దేవుని యొక్క ఆలయం కనుక ఈ ఆలయంలో ఏముండాలి? విశ్వాసం ఉంచాలి దేవుడి మీద. రెండవదిగా మనలో ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. మూడవది చెప్పాను నేను. ఒకటి విశ్వాసం చెప్పాను, పశ్చాత్తాపం చెప్పాను. మూడవదిగా ఏముండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలని. కనుక చెప్పబడుతున్న వాక్యం అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా మనకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకునే వారిగా ఉండాలి తప్ప మర్చిపోతే మనకేమీ ఆశీర్వాదం కాదు, మనకేమీ లాభం కాదు. కనుక ఏ వాక్యాన్ని అయితే వింటున్నారో ఆ వాక్యాన్ని తిరిగి ఆ రోజు రాత్రి అయినా వారంలో ఎప్పుడైనా పోయిన ఆదివారం ఏ వాక్యం విన్నామని చెప్పి మీకు మీరుగానే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తిరిగి మనతో మాట్లాడతాడు. ఈరోజు వాక్యం కొరకే చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1-4 వచనాలు చదువుతాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా,
దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుదును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదివిన వాక్య భాగంలో మనం చూస్తే ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. అందరూ నా వైపు చూడాలి, నా మాట మీద శ్రద్ధ ఉంచాలి. నేను క్వశ్చన్లు అడుగుతూ ఉంటే మీరు నాకు చెప్తూ ఉండాలి. నేనేం చెప్తున్నానో ప్రతిదీ కూడా మిమ్మల్ని అడుగుతాను కనుక నా మాట మీద శ్రద్ధ ఉంచండి. నేను అడిగేదానికి సమాధానం ఇవ్వాలని ముందుగానే తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకు కలిగిన, చెప్పాలి ఏంటి, దర్శనం. ఏం కలిగిందమ్మా? ఎవరికి? ఆమోజు కుమారుడు యెషయాకి. ఎవరి కోసం దర్శనం అంటే యూదా ప్రజల కోసం, ఇశ్రాయేలు కోసం ఏం కలిగింది? దర్శనం కలిగింది. మనం చూస్తే ఇక్కడ ఆ కలిగిన దర్శనంలో మనం చూస్తే ఒక సంభాషణ, ఇద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణ మనం చూడవచ్చు. ఎవరికంటే దేవుడైన యెహోవాకు ఆకాశానికి భూమికి వీళ్ళ మధ్యలో జరుగుతున్న సంభాషణగా మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదా ప్రజల గురించి. ఎవరు ఇశ్రాయేలు, ఎవరు యూదులంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, నా జనులు. ఎవరు వీళ్ళు? నా జనులు, నా ప్రజలు. ఎవరు? ఇశ్రాయేలీలు. యూదులు ఎవరంట? దేవుని యొక్క ప్రజలు. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క ప్రజలు. వీళ్ళ కోసం ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. ఈ దర్శనంలో మనం చూస్తే ఒక సంభాషణ మనం చూడగలుగుతున్నాం. ఎవరికి? దేవునికి, ఆకాశానికి, భూమికి మధ్యలో ఒక సంభాషణ, డైలాగ్ బిట్వీన్ 2 మెంబర్స్. వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది? ఒక సంభాషణ జరుగుతుంది. ఏమని? దేవుడు చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దేవుడని యెహోవా ఆకాశానికి చెప్తున్నాడు ఏమని? ఆలకించమని. భూమికి చెప్తున్నాడు చెవియొగ్గమని. అంటే మనుషులు దేవుని మాట వినడానికి చెవియొగ్గట్లేదా? మనుషులు దేవుని మాట వినడానికి ఆలకించట్లేదా? నా ప్రశ్న. ఆకాశము ఆలకిస్తుందా? భూమి చెవియొగ్గుతుందా? చెప్తే ఎవరన్నా? ఆకాశము మాట్లాడితే ఆలకిస్తుందా? భూమి మాట్లాడితే చెవియొగ్గుతుందా? చెప్పాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, కలిగిన దర్శనంలో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఆకాశం ఆలకిస్తుందా? భూమి చెవియొగ్గుతుందా? చెప్పాలి. అక్కడ ఆకాశంతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ప్రజలు లేరా? దేవుడు మనుషులతో మాట్లాడడానికి మనుషులు లేరా? మరి ఎందుకు దేవుడైన యెహోవా ఆకాశం చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు? నా ప్రశ్న చెప్పాలి, జవాబు చెప్పాలి. ఆకాశం ఆలకిస్తుందా? భూమి చెవియొగ్గుతుందా? చెప్పాలి. చెప్తున్నారు మీరు, గట్టిగా చెప్పాలి పైకి. ఆకాశం ఆలకిస్తుందా? భూమి చెవియొగ్గుతుందా? కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. ఏలయనగా భూమి యందున్నవి ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజించబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము కూడా ఆయన ద్వారానే సృష్టించబడింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఈ లోకంలో సముద్రం ఉన్న, ఆకాశం ఉన్న, మరి ఏదైనా మనందరం కూడా ఆయన ద్వారానే మనందరం కూడా కలగజేయబడిన వాళ్ళం. ఇక్కడ చూస్తే సమస్తం ఏదైతే
క్రియేట్ చేయబడిందో, ఏదైతే సృష్టించబడిందో ఆయన ద్వారా సమస్తం ఆయన మాటకు లోబడుతున్నాయి, కానీ మనుషులు మాత్రం ఆయన మాటకు లోబడతలేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఎవరంట? మనుషులు. ఆయన ద్వారా సృష్టించబడింది ప్రతిదీ కూడా ఆయన మాటకు లోబడుతుంది. మనందరికీ తెలుసు యేసు ప్రభు, పేతురు గారు. ఆ రోజు వాళ్ళిద్దరు కూడా సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రం ఆయన మాటకు లోబడింది, గాలి ఆయన మాటకు లోబడింది. కానీ మనుషులుగా ఇక్కడ ఉన్న యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాటకి ఏం చేయట్లేదు, లోబడటం లేదు, ఆయన మాట వినటం లేదు. అందుకనే దేవుడని యెహోవా ఏం చేస్తున్నాడంటే ఆకాశంతోనూ భూమితోని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఎవరు ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఎవరు యూదా ప్రజలు అంటే నా ప్రజలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఐగుప్తులో నుండి ఆ కానాను దేశానికి, ఆ వాగ్దానపు భూమిలోకి నడిపించడానికి దేవుడని యెహోవా ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళ మధ్యలో చేయలేదు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ మధ్యలో జరిగించలేదు. మనందరికీ తెలుసు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాళ్ళని ఎర్ర సముద్రపు 2 పాయల మధ్యలోంచి నడిపించినట్టుగా మనందరికీ తెలుసు. నాకు ప్రశ్న ఏంటంటే, వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చింది, ఒక గుంతలో వాటర్ ఉంది. వాటర్ని తీసివేస్తే కింద ఆరిన నేలగా ఉంటుందా, బురదగా ఉంటుందా? చెప్పాలి. వర్షం వచ్చింది, మనకి ఒక గుంతలో వాటర్ ఉంది, ఆ వాటర్ అంతా మనం తోడేసిన తర్వాత వెంటనే అది ఆరిన నేలగా ఉంటుందా, బురదగా ఉంటుందా? బురదగానే ఉంటుంది. ఇంత వాటర్ ఉన్నా కూడా అది బురదగానే ఉంటుంది. అటువంటిది ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన తర్వాత వెంటనే ఏమైపోయింది? రహదారి అయిపోయింది, ఆరిన నేలగా మారిపోయింది. ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు వాళ్ళ యొక్క జీవితంలో జరిగించాడు. అరణ్యంలో వారికి వాటర్ లేనప్పుడు వాళ్ళకి దాహం తీర్చడానికి ఆ బండ నుండి నీళ్ళను ఇచ్చినవాడు దేవుడని యెహోవా. వాళ్ళకి ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన వాడు ఎవరు? దేవుడని యెహోవా. వాళ్ళకి ఆ మన్నా తినడానికి విసుకొస్తున్నప్పుడు, వాళ్ళకి మాకు నాన్ వెజ్ కావాలి, మాకు మాంసం కావాలన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆకాశం నుండి పూరేళ్ళని పంపించిన వాడు కూడా దేవుడని యెహోవాయే. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు, కానీ దేవునికి వాళ్ళు ఏం చేయట్లేదు, లోబడట్లేదు. దేవుని యొక్క మాటకు విధేయతను వాళ్ళు చూపించలేని కారణం చేతనే దేవుడని యెహోవా ఏం చేస్తున్నాడు? ఆకాశంతోనూ భూమితోని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం గమనించినట్లయితే మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా మనం చూస్తే నా ప్రజలు అన్న వాళ్ళనే ఈరోజు దేవుడు ఏ విధంగా సంబోధిస్తున్నాడంటే 4వ వచనం చదువుతాం. పాపిష్టి జనమా, మళ్ళీ చదవమా. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ చూస్తే ఇంతవరకు మనం చూస్తాం దేవుడని యెహోవా వాళ్ళ జీవితంలో జరిగించిన కార్యాలు కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ, అద్భుతాలు కానీ అన్నీ మనం గమనిస్తే వాళ్ళని ఏ విధంగా దేవుడు సంబోధించాడు? నా ప్రజలని చెప్పి వాళ్ళ కష్టంలో వాళ్ళకి విడుదలను ఇచ్చాడు, వాళ్ళ కష్టంలో వాళ్ళకి ఆదుకున్నాడు, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని సేద తీర్చాడు. కానీ ఇక్కడ మనం చూస్తే అదే ప్రజలని దేవుడని యెహోవా ఏ విధంగా సంబోధిస్తున్నాడంటే, పాపిష్టి జనమా. ఎవరెళ్ళు? నా ప్రజలు అన్న వాళ్ళే దేవుడు ఏ విధంగా సంబోధిస్తున్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. ఏ విధంగా మారిపోయారు? మొదటిగా మనం చూస్తే వాళ్ళలో ఏమి లేదంటే, దేవుడంటే భయం లేదు, దేవుడంటే విధేయత లేదు, దేవుడు చేసిన మేలును వాళ్ళ జీవితంలో కృతజ్ఞత లేదు. అందరు నా వైపు చూడాలి, నా వైపు. నేను ఎక్కువసేపు వాక్యం ఏం చెప్పను, కానీ తక్కువ సమయంలో నేను ముగిచ్చేస్తాను. అందరు నా వైపు, నా మాట మీద మీ శ్రద్ధ ఉంచాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు వీళ్ళని? నా ప్రజలు అన్న వాళ్ళని దేవుడు ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? పాపిష్టి జనం అని పిలుస్తున్నాడు, దోషభరితమైన ప్రజలారా అని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రజలు అన్న దేవుడు ఈరోజు వాళ్ళని దుష్ట సంతానం అని పిలుస్తున్నాడు. నా ప్రజలుగా చూసిన దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడు? చెరుపు చేయి పిల్లలారా అంటున్నాడు. ఏంటి
అంత అంత మాట అనడానికి, అంతలా దేవుని యొక్క వేదన, దేవుని యొక్క కోపం ఆ ప్రజల మీద రావడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఏమి లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని మాటకు విధేయత లేదు, దేవుడు చేసిన వాళ్ళ కార్యాలు వాళ్ళకి జ్ఞాపకం లేదు, దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయి వాళ్ళలో ఏమి లేదు, కృతజ్ఞత లేదు. ఈరోజు మనం చూస్తే ఈ లోకంలో తల్లిదండ్రిగా ఉన్న వాళ్ళ పరిస్థితి మనం ఆలోచించగలిగితే, మన సమాజంలో కొంతమంది తల్లిదండ్రులకి తన పిల్లలను బట్టి సంతోషంగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి కన్నా పిల్లలను బట్టి చాలా మనస్తాపం చెందుతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చదవలేదు, వాళ్ళు చదువుకోలేదు, మా పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పి వాళ్ళు కష్టపడి వీళ్ళ స్కూల్కి పంపితే స్కూల్కి వెళ్ళకుండా, చదువుకోకుండా కొంతమంది తయారవుతున్నారు. కొంతమంది ఏ విధంగా తయారవుతున్నారంటే, దేవుడు అంటే భయం లేకుండా, తల్లిదండ్రులు కూడా భయం లేకుండా చెడు వ్యసనాలకి బానిసలు అయిపోయి, చెడు వ్యసనాలంటే మందు, సిగరెట్, చిన్నపిల్లలు మొదలుకొని అందరు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, సిగరెట్ కాలుస్తున్నారు, మందు తాగుతూ ఉన్నారు, చెడు వ్యసనాలు, క్రికెట్ బెట్టింగ్స్, లవ్ అఫైర్స్, తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా ఇష్టం లేని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈరోజు మనం ఆలోచించుకుంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద కలిగినటువంటి ఆశలన్నీ కూడా ఏమైపోతున్నాయి, ఆవిరైపోతున్నాయి. నా పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో ఉంటారు, నా పిల్లలు మాకిలా కాకుండా మంచిగా వాళ్ళు సమాజంలో ఎదుగుతారని చెప్పి, వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటే, ఈరోజు పిల్లలకి ఏమీ లేదు, బాధ్యత లేదు, పిల్లలకి ఏం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే చాలా తల్లిదండ్రులు పైకి చెప్పుకోలేక చాలా బాధపడుతున్న పరిస్థితి. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. తండ్రి అనే దేవుడని యెహోవా కూడా అదే బాధపడుతూ ఉన్నాడు. నేను వాళ్ళని పెంచాను, నేను వాళ్ళని పోషించాను, ఈరోజు నా మీద వాళ్ళు తిరగబడుతున్నారు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడుతూ ఉన్నారు. మనం గమనించవలసింది, ఈరోజు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఏమి లేదు, వాళ్ళకి భయం లేదు, విధేయత లేదు, కృతజ్ఞత లేదు. మొదటిగా మనం చూస్తే ఆ 4వ వచనంలోనే కిందకి చదువుదామమ్మా. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి తమ పిల్లలను బట్టి సంతోషం లేక దుఃఖపడుతున్నారో, ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల మీద కలిగినటువంటి ఆశలన్నీ కూడా ఆవిరైపోతున్నాయో, ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు ఒక మంచి స్థాయిలో ఉంటారని ఆశించారో, ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు సమాజంలో ఒక మంచిగా బతుకుతారని చెప్పి ఆశించారు, అవన్నీ కూడా ఏ విధంగా అయితే ఆవిరైపోతున్నాయి, కలలుగానే మిగులుతూ ఉన్నాయో, అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజల మీద, యూదా ప్రజల మీద దేవుడని యెహోవా కలిగినటువంటి ఆశలన్నీ కూడా ఆ విధంగానే ఆవిరైపోతూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి విసర్జించేశారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి విడిచి దూరంగా తొలగిపోయి ఉన్నారు, దేవుణ్ణి విడిచేశారు. దేవుడు ఎవడు అసలు, ఆయన ఏం చేశాడు మా జీవితంలో అనే ఆలోచన కూడా లేకుండా దేవుని విడిచి దేవునికి దూరంగా తొలగిపోయి ఉన్నారు, దేవుణ్ణే దూషిస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో వాళ్ళకి కలిగిన శ్రమల నుండి వాళ్ళు యెహోవాకు మొరపెట్టగా దేవుడని యెహోవా వాళ్ళ మొరను విని వాళ్ళని ఆ శ్రమ నుండి విడిపించిన ఆ శ్రమను వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా, దేవుడు మా జీవితంలో ఏం జరిగించాడు, దేవునికి మేము ఎందుకు లోబడి ఉండాలి, దేవునికి మేము ఎందుకు విధేయత చూపించాలి, దేవుని యొక్క మాట మేము ఎందుకు వినాలని చెప్పి వాళ్ళు దేవుని నుండి తొలగిపోయి ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క మాట మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం ఏ విధంగా ఉన్నాం, మన దేవునికి మనం విధేయత కలిగి నివసిస్తున్నామా లేదా, మన దేవుని మాట మనం వింటున్నామా లేదా, మనం దేవునికి భయపడి జీవిస్తున్నామా లేదా. ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. దేవునికి విధేయత ఏ భక్తులు దేవుని మాటకు దేవునికి విధేయత చూపించారో,
ఎవరు దేవునికి విధేయత చూపించలేదు. మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 వచనం చదువుదాం. 18 నుంచి చదువుదాం. మత్తయి సువార్త చదువమ్మా. జన్మమిదం ఎట్లా అనగా, ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ చేత గర్భవతిగా ఉండెను. తమ భర్త అయిన యోసేపు నీతిమంతుడిగా ఉండి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇక్కడ మనం చూస్తే మనకు కనిపిస్తున్నది ఎవరంటే యోసేపు, మరియ. వాళ్ళిద్దరు కూడా ప్రదానం చేయబడిన తర్వాత యోసేపుకి తెలిసిన విషయం ఏమిటంటే, మరియ ఏమైంది చెప్పాలమ్మ, మరియ గర్భవతి అయి ఉన్నది. ఆ సమాజంలో ఆ కాలంలో పెళ్ళి కాకుండా ఎవరైనా గర్భవతి అయి ఉంటే వాళ్ళని దూషించి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపివేయాలి. యోసేపు ఆ పని చేయలేదు. ఆమెను అవమానపరచనల్లక, ఆమెను అవమానించకుండా ఏం చేయాలనుకున్నాడు? రహస్యంగా ఆమెను విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ దూత కలలో ఏం చెప్పింది? ఆమెను చేర్చుకున్నటకు భయపడవద్దు. ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన తప్ప ఏ పురుషుని వలన ఆమె గర్భవతి అవ్వలేదని చెప్పినప్పుడు ఆ మాటకి ఏం చేశాడు యోసేపు? ఏం చేశాడు? ఆమెను చేర్చుకున్నాడు. ఆ సమాజంలో అతను ఆమెను హేళన చేయొచ్చు, ఆమెను అవమానించవచ్చు, ఆమెను అందరి ముందు సిగ్గుపరచవచ్చు. కానీ ఏం చేశాడు యోసేపు? ఆ విధంగా చేయలేదు. ఏం చేశాడు? దేవుని యొక్క మాటకు ఏం చేశాడు? విధేయత చూపించి ఆమెను చేర్చుకున్నాడు. ఇంకా మనం చూస్తే ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ ప్రజల యొద్ద నుండి చదవమ్మా, బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేతును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. మొదటిగా మనం దేనిని మనం ధ్యానం చేస్తున్నాం? మొదటిగా వాళ్ళలో ఏమి లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని మాటకు విధేయత లేదు, వాళ్ళలో ఏమి లేదు, కృతజ్ఞత లేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ విధంగా ఉన్నాం దేవుని ఎదుట? మనం దేవునికి భయపడుతున్నామా? మనం దేవునికి విధేయత చూపించగలుగుతున్నామా? మనం దేవుని యందు కృతజ్ఞత కలిగిన వారి వలె ఉన్నామా? మొదటిగా మనం చూసాం, యోసేపు ఏమన్నాడు? దేవుని యొక్క మాటకు లోబడి గర్భవతి అయినటువంటి మరియను చేర్చుకున్నటకు భయపడలేదు. కనుక మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించేవారిగా ఉండాలి, దేవునికి మనం భయపడేవారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే అబ్రహాం దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు లేచి నీ దేశం నుండి నీ ప్రజల నుండి నీ ఇంటి వారి వద్ద నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని చెప్తాడు. అక్కడ మనం చూస్తే అబ్రహాం ఏమీ దేవుణ్ణి ప్రశ్నించటం లేదు. నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్తే నాకు ఏం కలుగుతుంది, నేను ఎందుకు ఆ దేశానికి వెళ్ళాలని చెప్పి తిరిగి ఏమీ ప్రశ్నించట్లేదు. కానీ దేవుడు చెప్పినట్టుగానే తన కుటుంబాన్ని విడిచి, తన గ్రామాన్ని విడిచి, తన ప్రజలను విడిచి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే విధేయతను మనం కలిగి ఉండాలి.
దేవుని ఎదుట మనం భయభక్తులుగా మనం జీవించాలి, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాం ఏ విధంగా తిరిగి దేవుణ్ణి ప్రశ్నించలేదు. నేను ఎందుకు ఈ దేశాన్ని విడిచి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే నాకు ఏం కలుగుతుంది, నేను ఎందుకు నా ప్రజలను విడిచి నేను వెళ్ళాలని చెప్పి దేవుణ్ణి ఏమి తిరిగి ప్రశ్నించలేదు. కానీ దేవుడు చెప్పినట్టుగానే తన ప్రజలను విడిచి, తన గ్రామాన్ని విడిచి, తన కుటుంబాన్ని విడిచి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఏమవ్వడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనం ఆశీర్వదించబడాలన్నా, మనం దీవించబడాలన్నా మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించినప్పుడే మనకు ఆశీర్వాదం. ఇక్కడ అబ్రహాం ఏ విధంగా అయితే ఎప్పుడైతే దేవుడని యెహోవా చెప్పాడో, నేను చూపించిన దేశానికి వెళ్ళమన్నప్పుడు ఏ విధంగా అయితే వెళ్ళాడో, ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డో మన అందరికీ తెలుసు. కనుక మనం ఏ విధంగా ఉండాలి? మొదటిగా మనం విధేయత చూపించాలి, దేవునికి భయపడే వారిగా ఉండాలి. ఇంకా మనం చూస్తే అదే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే మరొక సందర్భంలో దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడు అబ్రహాంకి, నీవు ప్రేమించు ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు ఏం చేశాడు అబ్రహాము? నేను ఎందుకు బలి ఇవ్వాలి? నాకు ఒక్కగానటువంటి నా కుమారుని నేను బలిస్తే నాకెవరు ఉంటారు అని చెప్పి తిరిగి ఏమైనా ప్రశ్నించాడా? దేవుని ఏమన్నా ప్రశ్నించాడా? చెప్పాలమ్మా. ఏం చేశాడు? 11-12 వచనాలు చదువుదాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన కనబడుచున్నదనను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడు? నీ కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు ఏం చేశాడు? బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు, దేవుని యొక్క మాటకు భయపడ్డాడు. కానీ దేవుడు నిజంగా తన కుమారుని బలి ఇమ్మని నిజంగా దేవుడు ఆశిస్తున్నాడా? దేవుడు పరీక్షించడానికి మాత్రమే అబ్రహాముని ఆ విధంగా బలి ఇమ్మని కోరి ఉన్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? నేను ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి? నాకు ఒక్కగానే కుమారుడైనటువంటి ఇస్సాకు నేను ఇస్తే నాకెవరు ఉంటారని చెప్పి దేవుడిని ప్రశ్నించాడా? లేదు. మనం చూస్తే మొదటిగా మనలో ఉండవలసింది ఏంటంటే దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి మనం విధేయత కలిగిన వారిగా ఉండాలి, దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అక్కడ చూస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలకు, ఆ యూదా ప్రజలకు ఏం లేదు, విధేయత లేదు. ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు ఏం లేదు, భయం లేదు, కృతజ్ఞత లేదు. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళ యొక్క జీవితంలో చేశాడు. అరణ్యంలో దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలు కానీ, దేవుడు వాడు విడిపించిన ఆ సంగతులన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుని విడిచి దేవుడి నుంచి దూరంగా తొలగిపోయి ఉన్నారు. ఈరోజు మన జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించలేదు, ఎన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించలేదు. ఒకానొక సమయంలో సరిగ్గా ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి మనందరి. ఈరోజు పక్కా బిల్డింగ్లో ఉంటున్నాం. ఈరోజు ఇన్వర్టర్ లేకపోతే నివసించలేని పరిస్థితి. ఒకానొక సమయంలో కరెంటు కూడా లేని పరిస్థితి. ఒకానొక సమయంలో తినడానికి కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఆ పరిస్థితి నాకు తెలియదు. కానీ
మీకు అందరికీ తెలుసు, పెద్దలైనట్టు మీ అందరికీ తెలుసు కనుక ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనందరినీ కూడా ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలోనే మనం దేవుడు ఉంచాడు. ఎప్పుడు దేవుని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, మొదటగా ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతికామో, సమస్తము కూడా మన వెనకాల దేవుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. కనుక మనం ఆలోచించాలి. మొదటిగా ఏ విధంగా అయితే యెషయాకు కలిగిన దర్శనంలో దేవుడని యెహోవా ఆకాశం చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు, కానీ మనుషులతో మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదంటే దేవుడి నుంచి విడిచి దూరంగా తొలగి ఉన్నారు. దేవుని విడిచి దూరంగా పారిపోయారు. దేవుడిని దూషించేవారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే దేవుడని యెహోవా ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. సమస్తము కూడా ఆయన మాటకు లోబడుతున్నది. ఆయన స్వరూపంలో సృష్టించిన మనుషులుగా మనం ఏం చేయట్లేదు. ఈరోజు దేవుని మాటకి మనం విధేయత చూపించలేక ఉన్నాం. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా తన పిల్లలను బట్టి ఎంతగానో దుఃఖిస్తున్న వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉంటారంటే ఈరోజు చెడు వ్యసనాలకి బానిసలు అయిపోయి, తల్లిదండ్రులకి భయం లేక, దేవుడు అంటే భయం లేక, చదువు లేక, సంధి లేక దూరంగా దేవుడి నుంచి దూరంగా పారిపోతున్నారు. కుటుంబానికి అవమానకరంగా జీవిస్తూ ఉన్నారు. కుటుంబంలో వాళ్ళని బట్టి ఒక గొప్ప కార్యాలు కానీ, వాళ్ళని బట్టి కుటుంబం మంచిగా వర్ధిల్లుతుంది అనుకుంటే వాళ్ళని బట్టి కుటుంబాలు ఈరోజు అన్నీ కూడా నాశనం అయిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం ఆ విధంగా ఉండకూడదని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా ఉండాలంటే మన తల్లిదండ్రులకి మనం లోబడి ఉండాలి. ఏపీఎస్కి రాసిన పత్రిక 6:1-2 పిల్లలారా మీ తల్లిదండ్రులకు చెప్పాలి, విధేయులై ఉండడని వాక్యం సెలవిస్తుంది. కనుక పిల్లలుగా ఈ లోకంలో తల్లిదండ్రులకి మనం ఏం చేయవాలి? విధేయత కలిగి ఉండాలి. వాళ్ళ యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అదే సమయంలో దేవుని యందు కూడా మనం ఏం చేయాలి? విధేయతను చూపించాలి. ఇంకా మనం చూస్తే ఇంకెవరికి మనం విధేయత చూపించాలంటే తల్లిదండ్రులకే కాదు, దేవునికే కాదు, ఇంకెవరికి మనం విధేయత చూపించాలంటే మన పాస్టర్ గారికి మనం విధేయత కలిగి ఉండాలి. మన పాస్టర్ గారి ఎదుట మనం భయభక్తులు కలిగి ఉండాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదివితే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం మోషే పెళ్లి చేసుకుని ఉండెను గనుక స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతనే పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా ఆజ్ఞ ఇచ్చిన. 7వ వచనం చదువమ్మా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనను. ఎవరంట సేవకుడు? ఎవరు? మనుషుల చేత, మనుషుల కొరకు నియమించబడేవాడు ఎవరు? మనుషుల చేత, మనుషుల కొరకు నియమించబడేవాడు ఎవరు? రాజకీయ నాయకుడు. ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక ఎంపీ అవ్వచ్చు, ఒక సీఎం అవ్వచ్చు. ఎవరి చేత? మనుషుల చేత, మనుషుల కొరకు. కానీ మనుషుల కొరకు దేవుని చేత ఏర్పరచబడిన వాడు ఎవరు? సేవకుడు. చెప్పాలి, మనుషుల కొరకు దేవుని చేత ఏర్పరచబడిన వాడు ఎవరు? సేవకుడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నా సేవకుడైనటువంటి మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే సేవకుడు అంటే భయం లేదు.
సేవకుని మాటకు విధేయత లేదు. సేవకుని మనం ఏమన్నా కూడా దేవునికి కోపం మన మీదకి వస్తుంది. ఇక్కడ మనం చూసాం కదా, నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడకు మీరేలా భయపడలేదు. కనుక మనం మూడవదిగా, ఒకటి దేవునికి మనం విధేయత కలిగి ఉండాలి, మన తల్లిదండ్రులకు మనం విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా మన సేవకుడు మనం ఏం కలిగి ఉండాలి, విధేయతను కలిగి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలకు కానీ ఇశ్రాయేల్ ప్రజలకు కానీ విధేయత లేదు, భయం కూడా లేదు. ఆ కారణాన్ని చేతనే దేవుడు బాధపడుతూ దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ మీద దోషారోపణ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు నన్ను విసర్జించారు, వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు, వాళ్ళు నన్ను దూషిస్తున్నారు అని చెప్పి ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడుతున్నాడు. ఇంకా వాళ్ళలో ఏం లేదు, కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. రెండవదిగా మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞతను కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అమ్మ నా మాట అర్థమవుతుంది కదా, నా మాట అర్థమవుతుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి నా వైపు చూడండి, బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏం లేదు వాళ్ళకి, దేవుడు అంటే భయం లేదు, దేవుని ఎదుట వాళ్ళకి విధేయత లేదు, దేవుని ఎదుట వాళ్ళకి కృతజ్ఞత లేదు. రెండోదిగా మనం చూస్తే మనం ఏం కలిగి ఉండాలన్నా ప్రతి విషయమందున మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. మనం ఏం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. వాళ్ళ జీవితంలో చూస్తే ఎన్ని ఆశ్చర్యకాలు వాళ్ళ జీవితంలో జరిగించలేదు, ఎన్ని మేలులు వాళ్ళ జీవితంలో వారు చూడలేదు. వారు దప్పిక ఉన్నప్పుడు వాళ్ళకి దప్పికి తీర్చిన వాడు ఎవరు, ఆ యెహోవా దేవుడని యెహోవా బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి మన్నాని కురిపించినవాడు. వాళ్ళకి ఆ మన్నా కూడా తినడానికి కూడా విరక్తి పుడుతుందంటే వాళ్ళకి మాంసాన్ని పూరేళ్ళని కూడా పంపినవాడు దేవుడే. వాళ్ళ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ ఈరోజు వాళ్ళకి దేవుడు అంటే కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలును మర్చిపోయి దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే మన సంఘంలో కానీ, మన సమాజంలో కానీ, మన గ్రామంలో కానీ దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగించలేదు. దేవుడు ఎన్ని మేలు మన జీవితంలో జరిగించలేదు. చెప్తే ఎవరన్నా నా జీవితంలో ఏ మేలు కూడా చేయలేదండి, దేవుడు ఇంతవరకు నా జీవితంలో ఏ మేలు చేయలేదు, ఏ కార్యం నా జీవితంలో జరిగించలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? అమ్మ నా మాట అర్థమవుతుంది కదా. నా జీవితంలో ఇంతవరకు దేవుడని యెహోవా దేవుడే ఏ మేలు నా జీవితంలో జరిగించలేదు, ఏ కార్యం నా జీవితంలో జరగలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపాన ఏదో ఒక మేలు మనం పొందుకున్న వాళ్ళమే. మనం ఆలోచించుకుంటే ఇందాక చెప్పాను కదా, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నప్పుడు అవన్నీ కూడా మీ వెంట వచ్చిన నా వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడైతే ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని మనం వెతకడం ప్రారంభించామో మన జీవితంలో అన్నీ కూడా వెంట వస్తూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో మనకి సరైన ఇల్లు లేవు, సరైన ఆహారం లేదు, సరైన బట్టలు లేవు, సరైన మార్గాలు లేవు. అన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నామా? ఒకానొక సమయంలో ఉద్యోగాలు లేవు, చదువు లేదు, కానీ దేవుడు చదువుకోవడానికి నీ జీవితంలో నీ జ్ఞానాన్ని ఇచ్చాడు. జాబ్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు జాబ్ చేసుకుంటున్నా, చదువుకున్నా దేవుని మర్చిపోయి దేవుడు ఏం చేశాడు, నా బలం ద్వారా, నా జ్ఞానం ద్వారా నేను చదువుకున్నాను, నా స్కిల్ ద్వారా నేను జాబ్ సంపాదించాను అనుకుంటున్నావు తప్ప అది దేవుడిచ్చాడని చెప్పి నువ్వు గమనించగలుగుతున్నావా? దేవుడే మనం పట్టించుకోకపోతే ఎవరు మనం పట్టించుకుంటారు? కనుక ఈరోజు మనం రెండవదిగా మనకు కలిగి ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. 103వ కీర్తన 1-2 వచనాలు చదువుదాం.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటమును కుదించువాడు. 10-11 వచనాలు కూడా చదువుదాం. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే మన పాపాలను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన పాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి మనం ఏం చేయాలి? ఆ శిక్షను మనం పొందుకోవాలి. కానీ దేవుడు ఆ పాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి ఎవరు గాయపరచబడ్డాడు, ఎవరు దోషిగా నిలబడ్డాడంటే యేసు ప్రభు. నా పాపాల నిమిత్తం, నా అతిక్రమాల నిమిత్తం, నా దోషాల నిమిత్తం మనకు పడవలసిన శిక్ష, మనం నిలబడవలసిన, దోషిగా నిలబడవలసిన మనం ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నామంటే ఆ పాపానికి శిక్ష, ఆ దోషమంతా కూడా యేసు ప్రభు మీద మోపబడింది. అది ఆయనకు ఇష్టమై ఉన్నది. ఈరోజు మనం చూస్తే మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, కానీ మనం పొందవలసిన శిక్ష అంతా కూడా ఎవరు పొందారు? యేసుక్రీస్తు ఆ కలవరి శిలువలో నా కొరకు ఆ శిక్షను భరించాడు, నా కొరకు ఆ దోషాన్ని భరించాడు. ఈరోజు నేను పొందవలసిన శిక్ష ఆయన పొందితే ఈరోజు మనకి కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటున్నాము. మనం మనం ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు పలానా సబ్మిట్ చేయాలని చెప్పినప్పుడు, పలానా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, పలానా ఫోటో సబ్మిట్ చేయాలి, పలానా సిగ్నేచర్ సబ్మిట్ చేయాలన్నప్పుడు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు పలానా తీసుకురామన్నప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత పలానా రోజులు రండి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు వెళ్తాం, పలానా టైంలో రమ్మన్నప్పుడు వెళ్తాం. కానీ మళ్ళీ అక్కడ కార్యం జరగకపోతే, పని జరగకపోతే మళ్ళీ ఏం చేస్తాం? ఆ పని జరిగేదాకా కూడా మనం తిరుగుతూ ఉంటాం. ఆ పని జరిగిన తర్వాత ఆ పని ఎవరి ద్వారా అయితే జరిగిందో వాళ్ళకి ఏం చెప్తాం? వెళ్ళి మనం జరిగిన దాన్ని బట్టి థ్యాంక్ యూ అండి, చేసిన దాన్ని బట్టి మనం ఏం చెప్తాం? కృతజ్ఞత చెప్తూ ఉంటాం. మీ వల్లనే నాకు ఈరోజు లోన్ వచ్చింది, మీ వలన నాకు లోన్ వచ్చిందని చెప్పి వాళ్ళకి ఏం చెప్తాం? థ్యాంక్ యూ చెప్తాం. కానీ మనం ఏ విధంగా ఉండాలి? ఒక లోకంలో చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞత కలిగి వారిగా ఉంటున్నాం తప్ప దేవుడు చేసిన మేలును మర్చిపోయి దేవునికి మనం కృతజ్ఞత చెప్పకుండా, దేవునికి కృతజ్ఞత తెలియచేయకుండా మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు రెండవదిగా మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. అన్ని మేలులు మన జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మనం ఆయనకు సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? విధేయతను కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే యోసేపు విధేయత కలిగి మరియను చేర్చుకున్నాడో, ఏ విధంగా అయితే అబ్రహాము విధేయత చూపించి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఆస్వాదించబడ్డాడో, మనం కూడా ఆస్వాదించబడాలన్నా, మనం దీవించబడాలన్నా మనం ఏం కలిగి ఉండాలి? విధేయతను కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడి ఉండాలి. ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మన తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, విధేయతను చూపించేవారిగా ఉండాలి. ఇంకా సేవకునికి మనం చెప్పాలి, సేవకునికి చెప్పాలి. ఆ మాట చెప్పట్లేదు ఎవరు? సేవకునికి విధేయత చూపించే సేవకునికి మాటకి మనం విధేయత చూపించాలి. సేవకు మనం లోబడి ఉండాలి. సేవకుడు ఎవరు కూడా మనుషుల కొరకు ఏర్పాటు చేయబడిన వాడు కాదు, మనుషుల కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు కనుక సేవకుని మనం ఏమైనా అనాలన్నా కూడా మనం భయపడాలి. ఎందుకని మనం చూసాం కదా, మోషేను
తన అక్క అయినటువంటి మిరియాము, తన అన్న అయినటువంటి అహారోను కూడా ఇద్దరు వాళ్ళ మీద చనుక్కున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని శిక్షించాడు. నా సేవకుడైన మోషేను మీరు దూషించుటకు మీరు ఎందుకు భయపడలేదు అంటాడు. సేవకుడు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు కనుక సేవకు మనం విధేయత కలిగి ఉండాలి. రెండవదిగా, దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. దినదినము దేవుడు నా జీవితంలో ఏ అయితే మేలులు చేశాడో, ఏ కార్యాలైతే మన జీవితంలో జరిగించాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎదుట మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మూడవదిగా నేను చెప్తాను, 11 నుంచి 17 వచనాలు చదువుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా సెలవిచ్చిన మాట ఇది: విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బహుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కిసమాయును. కోడల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. ఇక్కడ అందరు చదువుతాం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము. 12వ వచనం మళ్ళీ చదువుదాం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మనం చూస్తే అందరు నా వైపు చూడండి. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధికి రావాలని, దేవుని యొక్క మందిరానికి రావాలని చెప్పి సేవకుడు ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు. 6 దినాలు మీరు పని చేసుకోండి, 7వ దినం విశ్రాంతి దినం. దేవుని యొక్క దినంగా దేవునికి మనం ఆ దినాన్ని మనం కేటాయించాలని చెప్పి దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. 7వ దినం విశ్రాంతి దినం మనం మందిరానికి వెళ్ళాలని చెప్పి కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే, నా ఆవరణం తక్కువకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని మందిరానికి? ఎందుకు మందిరానికి వస్తున్నారు? మీ బలులు ఎవరికి కావాలి? మీ దహన బలులు ఎవరికి కావాలి? మీ నైవేద్యములు ఎవరికి కావాలి? ఎవడు మిమ్మల్ని మందిరానికి రమ్మన్నాడని చెప్పి దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు, ఎవడు మిమ్మల్ని మందిరానికి రమ్మన్నాడు? ఆదివారం ఎందుకు మందిరానికి వచ్చారు? ఇంకా మనం చూస్తే కీర్తన 26వ కీర్తన 122వ కీర్తన 1-2 వచనాలు చదువుతాం. యెహోవా, మళ్ళీ చెప్పమ్మా. యెహోవా, మందిరములకు వెళ్ళడమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, నీ పాదములు నీ గుమ్మంలో నిల్చుచున్నవి. యెరూషలేమా, బాహుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే జనులు యెహోవా మందిరంకు వెళుదామన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషపడుతూ ఉంది. 84వ కీర్తన 10వ వచనంలో ఏముంటుంది? బైబిల్ తీకండి. 84వ కీర్తన 10వ వచనంలో ఏముంటుంది? నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇక్కడ మనం చూస్తే ఒక కీర్తనలో ఏమై ఉన్నది? నీ మందిరానికి వెళుదామన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషపడుతూ ఉంది. మరొక కీర్తన మనం చూస్తే, ఒక దినము ఆయన యొక్క ఆవరణం గడిపితే 1000 దినాలు శ్రేష్టం అన్నాడు కదా. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క మందిరంలో గడపాలని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తే, ఎవడు మిమ్మల్ని రమ్మన్నాడు? ఎందుకు మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చారు? ఎందుకు నా గుమ్మాన్ని తొక్కుతూ ఉన్నారు? అంటే దేవునికి ఇష్టం లేదా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని? నా ప్రజలు నా యొక్క మందిరానికి వచ్చి నన్ను సేవించాలని దేవునికి ఆసక్తి లేదా? దేవునికి ఆశ లేదా? దేవునికి ఇష్టం లేదా? మరి ఎందుకు ఈ విధంగా ఇక్కడ సంబోధిస్తున్నాడంటే, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళ అతిక్రమాలు ఏ విధంగా అయితే
వాళ్ళ యొక్క పూర్వపు కాలంలో వాళ్ళు ఏ విధంగా అయితే జీవించారు, అదే పాపంతో, అదే దోషాలతో, అదే అతిక్రమంతో దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, మనం దేవుని యొక్క మందిరం దశంభాగాలు ఇస్తూ ఉన్నాం, మనం దేవుని యొక్క మందిరాలు మన కానుకలు సమర్పిస్తూ ఉన్నాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ కానుక నాకు అవసరం లేదు, నీ దశంభాగం నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చే కానుకలు నాకు అవసరం లేదు, కానీ నువ్వెందుకు మందిరానికి వచ్చావని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే ఒకానొక సమయంలో మనందరం కూడా పాపం చేసిన వారమే. పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందకపోయి ఉన్న వారమే. కానీ ఈరోజు దేవుడు మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడి మనందరిని కూడా నీతిమంతులుగా మార్చాడు. మనందరం కూడా రక్షణ పొందుకున్నాం, ఆయనను నమ్ముకున్నాం. ఆయన ద్వారానే నిత్య జీవమని, ఆయన ద్వారా నిత్య రాజ్యమని, ఆయనే సత్యము జీవం మార్గమై ఉన్నామని మనందరం తెలుసుకున్నాం. ఇంతవరకు నేను జీవించిందంతా కూడా పాపంలోనే జీవించాను, పాపపు జీవితాన్ని నేను జీవించాను, నీకు వ్యతిరేకమైన జీవితాన్ని నేను జీవించాను, నీకు ఇష్టం లేని జీవితాన్ని నేను జీవించానని చెప్పి మనందరం కూడా ఒప్పుకొని మన పాపాలను విడిచిపెట్టి మనం అందరం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మనం రక్షించబడిన వాళ్ళం. కానీ ఈరోజు చూస్తే దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చావు, ఎందుకు నువ్వు కిందకి వెళ్తే నువ్వు ప్రార్థించినప్పుడు కూడా నీ చేతులు ఆకాశం వైపు ఎత్తినప్పుడు నేను వాటిని చూడకుండా ఉంటున్నాను, నీ ప్రార్థన నేను ఆలకించట్లేదు, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీ ప్రార్థన నా యొద్దకు చేరటం లేదు, నీ ప్రార్థన నేను జవాబునివ్వటం లేదు. ఎందుకు చెప్పాలి? ఎందుకు? వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? పాపం చేసి దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు. ఈరోజు మనం చూస్తే మనం కూడా ఏ విధంగా ఉన్నాం? మన ప్రార్థన ఆలకించబడుతుందా? మన ప్రార్థనకు జవాబు వస్తుందా? మనం ఏ విధంగా ఉన్నాం ఈరోజు? మన ప్రార్థన దేవుని వద్దకు వెళ్లకుండా ఏది అడ్డగిస్తూ ఉంది ఈరోజు? మనం గమనించినట్లయితే మన పాపం ఇంకా మనం పాపులుగానే ఉంటూ, మన పాపంలోనే జీవిస్తూ, పాపపు క్రియలు చేస్తూనే దేవుని యొక్క మందిరానికి వస్తున్నావేమో. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఎవడు నిన్ను మందిరానికి రమ్మన్నాడు? ఎవడు నిన్ను ఆ గుమ్మం తొక్కమన్నాడు? నువ్వు ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నావు. ఎంత సమయం ఒక మందిరంలో వెచ్చించినా, ఎంత కానుకలు ఇచ్చినా, నీవు పరిశుద్ధత లేకుండా, దేవుడికి నచ్చే భక్తిని చేయకుండా, నీకు నచ్చే భక్తి చేస్తే నీ యొక్క ప్రార్థన కానీ ఏది కూడా దేవుడు ఆలకించడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1:14-17 చూస్తే, నేను పరిశుద్ధులై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడం చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం. మన ప్రార్థన ఆలకించబడాలన్నా, మన సమస్యలు తీర్చబడాలన్నా మనం ఏ విధంగా ఉండాలి? దేవుడికి నచ్చే భక్తి మనం చేసేవారిగా ఉంటేనే మనకు భక్తి దేవుడు అంగీకరిస్తాడు. ఏ విధంగా ఉండాలి? మనం పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండాలి. రెండవదిగా చూస్తే కొలసీలు రాసిన పత్రిక 3:10 మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీరు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం ఒకానొక సమయంలో దేవుని నమ్ముకోకముందు నువ్వు ఏ విధంగా జీవించావో అదంతా కూడా ప్రాచీన స్వభావం. ఆ స్వభావంలో నువ్వు ఏమి కలిగి ఉన్నావు? దురాశ కలిగి ఉన్నావేమో, బూతులు మాట్లాడేవాడవేమో, వ్యభిచారం చేసేవాడవేమో, దుర్వ్యసనాలకు అలవాటు పడి ఉన్నావేమో. దేవుని నమ్ముకున్నాక నువ్వు ఎలా ఉన్నావు? నవీన స్వభావాన్ని ధరించుకున్నావా? ఒకానొక సమయంలో నువ్వు ఎక్కువగా కోపపడేవాడవేమో, ఎక్కువగా నువ్వు బూతులు మాట్లాడేవాడవేమో, పాపాన్ని చేసేవాడవేమో, ఎక్కువగా పాపాన్ని ఇష్టపడేవాడవేమో. కానీ దేవుని నమ్ముకున్నాక నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇంకా మనం చూస్తే దేవుడు నచ్చే భక్తిగా ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 5:1 కొన్ని వచనాలు చదువుతాం, 5 వచనాల వరకు. కావున దేవుని పోలి నడుచుకొనుడి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ
వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగనది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను యున్న లోబైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అడుగుతున్నాడు, ఎవడు మిమ్మల్ని ఈరోజు నా మందిరానికి రమ్మన్నది ఎవడు? నా గుమ్మపు ఆవరణను మిమ్మల్ని తొక్కమన్నవాడు ఎవడని అడుగుతున్నాడు. ఎందుకు? మనకు పాపాలను బట్టి. మనకు దేవుడి మందిరానికి వస్తున్నాం కానీ మన ప్రార్థన ఆలకించబడట్లేదంటే మనలో ఏమి లేదు, పరిశుద్ధత లేదు. దేవుడు నచ్చే విధంగా మనకు భక్తి లేదు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడే చెప్పాడు కదా, 6 దినాలు మీరు కష్టపడి 7వ దినం నా మందిరానికి రావాలని చెప్పి. కానీ ఇక్కడ అడుగుతున్నాడు, వచ్చిన మనల్ని అడుగుతున్నాడు, ఎవడు మిమ్మల్ని రమ్మన్నాడు దేవుని యొక్క మందిరానికి? ఎందుకు మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చారు? ఎవరు మిమ్మల్ని ఈ యొక్క ఆవరణపు గుమ్మలు తొక్కమన్నవాడు ఎవడని చెప్పి అడుగుతున్నాడు. ఈరోజు మనం ప్రశ్నించుకుంటూ ఎందుకు దేవుడు ఈ విధంగా అడుగుతున్నాడంటే మనలో ఏం లేదు, నవీన స్వభావం లేదు, మనలో ఏం లేదు, పరిశుద్ధత లేదు, మనలో ఏం లేదు, ఇంకా ఆ పాత రోత జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం. దేవుని కలిగి ఉన్నాం. మనం నవీన స్వభావం ధరించుకోవాలి. ఒకనొక సమయంలో మనం బూతులు మాట్లాడేవాళ్ళం, పోకులు మాటలు మాట్లాడేవాళ్ళం, సరస్వతులు ఉపయోగించేవారు. ఒకనొక సమయంలో మనం పేకాట ఆడేవాళ్ళం, ఒకనొక సమయంలో మనం మందు తాగేవాళ్ళం, ఒకనొక సమయంలో మనం చెడు వ్యసనాలకు మనం బానిసలు అయిపోయిన వాళ్ళం. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం? దేవుని నమ్ముకున్నాక దేవుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ మీరు కలిగి ఉంటే దేవుని యొక్క రాజ్యానికి మీరు హక్కుదారుడు కాదని చెప్తున్నాడు. మనం గమనించగలిగితే రెండవదిగా మనలో ఏముండాలి? దేవుడికి నచ్చే భక్తి మనం చేస్తేనే దేవుడు మనం భక్తిని అంగీకరిస్తాడు. మనల్ని దీవించాలన్నా, మనం మేలు పొందుకోవాలన్నా, మన ప్రార్థనను ఆలకించాలన్నా, మన ప్రార్థన అంగీకరించబడాలన్నా, మన ప్రార్థనకి జవాబు రావాలన్నా కూడా మనం ఏం కలిగి ఉండాలి? దేవుడికి మెచ్చే భక్తిని మనం కలిగి ఉండాలి. మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? మొదటిగా ఏం కలిగి ఉండాలి? దేవునికి భయపడాలి, దేవునికి మనం విధేయత కలిగి ఉండాలి. అలాగే తల్లిదండ్రులకి మనం విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా సేవకునికి విధేయత కలిగి ఉండాలి. రెండవదిగా మనం ఏం కలిగి ఉండాలంటే మన భక్తి దేవుడు అంగీకరించాలన్నా, మన ప్రార్థన దేవుడికి జవాబు ఇవ్వాలన్నా, మన సమస్యలు తీర్చబడాలన్నా మనం దేవుడికి నచ్చే విధంగా మన భక్తి విధానాన్ని మనం మార్చుకోవాలి. మన దేవుడు నచ్చే విధంగా మన యొక్క భక్తిని మనం చెయ్యాలి. ఏ విధంగా? మనకు మందిరానికి వస్తున్నాం కానీ మనలో ఏం లేదు, పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడు. కనుక మనందరం కూడా దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం. మనం దేవుడు అడుగుతున్నాడు, ఎవడు నిన్ను మందిరానికి రమ్మన్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడు నిన్ను మందిరానికి రమ్మన్నాడు? నవీన స్వభావాన్ని ధరించుకోకుండా ఎవడు నిన్ను మందిరానికి రమ్మన్నాడు? కనుక ఇక్కడ చూస్తున్నాం మనం ఏముండాలి? దేవుడికి నచ్చే విధంగా మనం భక్తి చేస్తేనే నా యొక్క భక్తి అంగీకరించబడుతుంది. నీ ప్రార్థన నా ప్రార్థనకు జవాబు వస్తుంది. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఏ విధంగా దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారో, దేవుని దూషించారో, దేవుని విడిచిపెట్టారో, అదేవిధంగా ఈరోజు ఈ లోకంలో, ఈ సంఘంలో కూడా చాలామంది దేవుని విడిచిపెట్టేసి దేవుని దూషిస్తూ, సేవకుని దూషిస్తూ, దేవుడు నా జీవితంలో ఏం చేశాడని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక అట్టి వారిగా మనం ఉండకుండా ఏ విధంగా ఉండాలి? దేవుడే మనల్ని ప్రేమించేవారుగా, దేవుని యొక్క కనికరం మనం పొందుకునేవారుగా, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునేవారుగా మనం ఉండాలంటే మనం మొదటిగా దేవునికి విధేయత కలిగి ఉండాలి. రెండవదిగా మన భక్తి దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. మన మందిరానికి వస్తున్నాం, మనం పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఒకనొక సమయంలో ఏ విధంగా ఉన్నామో ఆలోచన చేసుకుని అన్నీ కూడా విడిచిపెట్టి దేవుని ఎదుట మనం పరిశుద్ధతగా
మనం నిలవగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. అందరూ కూడా మోకరించగలిగినట్లయితే ఆలోచన చేసుకోండి. దేవుడు ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు ఈరోజు. దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉన్నాం ఈరోజు? దేవుని మాటకి మనం లోబడేవారిగా ఉన్నామా? దేవునికి మనం విధేయత చూపించేవారిగా ఉన్నామా? దేవునికి మనం భయపడేవారిగా ఉన్నామా? దేవునికి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా మనం ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకు మనం విధేయత కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సేవకునికి, మన సంఘ కాపురికి ఉన్నటువంటి సేవకుని మనం విధేయత కలిగి ఉండాలి, సేవకుని గౌరవించాలి. రెండవదిగా మనం చేస్తున్న భక్తి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా? మన భక్తిని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా? మన ప్రార్థనలకు జవాబు వస్తుందా? రావట్లేదంటే నీ భక్తిని దేవుడు అంగీకరించట్లేదు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని వద్దకు వెళ్లకుండా ఏదో నిన్ను అడ్డగిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో సూటిగా తేటగా మనందరితో మాట్లాడి ఉన్నాడు. కనుక మనందరూ కూడా సరి చేసుకుందాం. అందరూ కూడా అలాగే మనం మోకరించి ప్రార్థించగలిగినట్లయితే ఈ ఉదయకాలం మనందరూ కూడా సమర్పణ చేసుకుందాం. దేవుని ఎదుట దేవుడు మెచ్చేవారుగా, దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకునేవారుగా, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునేవారుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక మనందరం కూడా సరిచేయబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నాం. ఇదిగో తండ్రి, ఏ విధంగా అయితే యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీకు విరోధంగా తిరిగి ఉన్నారో, నిన్ను దూషించి దేవా నిన్ను విడిచి ఏ విధంగా అయితే దూరంగా పారిపోయి ఉన్నారో, ఎందుచేత వాళ్ళు ఆ విధంగా పారిపోయి ఉన్నారో మేము ఇంతవరకు మీరు ధ్యానించడానికి కృప చూపించావు. అట్టి వారి వలె మేము ఉండకుండా దేవా, వాళ్ళకి లేనటువంటి విధేయత, వాళ్ళకి లేనటువంటి భయం, అటువంటి విషయాల్లో మేము దూరంగా ఉంటూ మేము నీకు విధేయత కలిగి, మా తల్లిదండ్రులకు మేము విధేయత కలిగి, మా సేవకుని మేము విధేయత కలిగి ఉండేలాగా మీరు మా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి, మా యొక్క ప్రార్థన ఆలకించాలన్నా, నీ యొక్క మందిరానికి దేవా మేము వచ్చినప్పుడు మేము చేసే ప్రతి ప్రార్థనకి జవాబు రావాలన్నా, దేవా నీకు నచ్చే విధంగా మేము ఉండాలని, దేవా మేము పరిశుద్ధతను కలిగి ఉండాలని, దేవా నవీన స్వభావాన్ని మేము ధరించుకోవాలని, దేవా పాత తర్వాత జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు దేవా విన్న వాక్యాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని దినదినము దేవా నెమరు వేసుకుంటూ ఏ విషయం ద్వారా అయితే వాళ్ళతో మాట్లాడావో ఆ విషయం, ఏ విషయం అయితే నీకు మాకు మధ్యలో ఏదైతే వ్యతిరేకంగా అడ్డుగా ఉన్నదో అది తీసివేసుకోవడానికి కృప చూపించమని, మా అందరికీ సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.